పరీక్షా ఫలితాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయినట్టు స్పష్టంగా తెలుస్తోందని తెలిపింది. అయితే లీక్ అయిన పేపర్ ఎంతమందికి చేరిందో తేలాల్సి ఉందని స్పష్టం చేసింది. పేపర్ లీక్ అనేది 23 లక్షల మందితో కూడిన వ్యవహారమని వెల్లడించింది. పేపర్ లీకేజీతో ఇద్దరికే సంబంధం ఉందంటున్నారన్న సుప్రీంకోర్టు లీక్ అయిన పేపర్ ఎంతమందికి చేరిందో గుర్తించారా అని ప్రశ్నించింది. పరీక్షను మళ్లీ నిర్వహించాలన్నది లాస్ట్ ఆప్షన్ మాత్రమేనని స్పష్టం చేసింది. జాగ్రత్తగా పరిశీలించాకే తీర్పు ఇస్తామని వెల్లడించింది. ఈ మేరకు తదుపరి విచారణకు గురువారానికి వాయిదా వేసింది. నీట్ పరీక్షా ఫలితాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సీతారాం రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, నీట్ అక్రమాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది అండ్ అలాగే తదుపరి విచారణను కూడా గురువారానికి వాయిదా వేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? సింధురా, ఈరోజు నీట్ పరీక్షకు సంబంధించిన వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నీట్ ప్రశ్నపత్రం లీక్ అయిన మాట వాస్తవమేనని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఇది లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన అంశం. ఈ క్రమంలో దీనిపై ఏం చేయబోతున్నారు అనేది ఈ రోజు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నీట్ పరీక్ష ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ ఫలితాలు అనేవి విద్యార్థులు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమైన పరిస్థితి. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో, బీహార్ కావచ్చు, అలాగే గుజరాత్ కావచ్చు, అనేక ఉత్తరాదికి సంబంధించిన రాష్ట్రాల్లో నీట్ ప్రశ్నాపత్రం, పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ అయినట్టు, అలాగే అందులో అనేక మందిని అరెస్టు చేసినట్టు, అనేక రాష్ట్రాల్లో దీనిపై విచారణ జరుగుతున్నట్టు ప్రతినిత్యం కూడా వార్తలు వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. లక్షల రూపాయలు చేతులు మారి ప్రశ్నాపత్రం లీక్ అయింది. అలాగే ప్రశ్నాపత్రం లీక్ అయిన తర్వాత చాలా మంది విద్యార్థులను ఒక రూమ్ లో ఉంచి వారి ద్వారా పరీక్షలు రాయించారు. కొన్ని సెంటర్లలో ఏకంగా గతంలో ఎప్పుడు కూడా ఊహించని విధంగా పెద్ద ఎత్తున ఒకే సెంటర్ నుంచి పెద్ద సంఖ్యలో ర్యాంకులు రావడంపై కూడా అనేక రకాల అనుమానాలు వ్యక్తమైన పరిస్థితి. ఈ క్రమంలో ప్రశ్నాపత్రం లీక్ అయినట్టు స్పష్టంగా తెలుస్తుందనే అంశం ఈరోజు సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా వెల్లడైన సందర్భం కనిపిస్తుంది. ఈ క్రమంలోనే లీక్ అయిన పేపర్ ఎంతమందికి చేరిందో విచారణ చేశారా, ఎంతమందికి ఇది లీక్ చేశారో ఏదైనా తేలిందా అనేది సుప్రీంకోర్టు ఈ రోజు కోరిన పరిస్థితి కనిపిస్తుంది, ప్రశ్నించిన సందర్భం కూడా కనిపిస్తుంది. పేపర్ లీక్ అనేది ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 23 లక్షల మందికి సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి తప్పకుండా దీన్ని అత్యంత కీలక అంశంగా తీసుకుంటామని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించిన సందర్భం కూడా కనిపిస్తుంది. ఇప్పటివరకు అయితే ఈ పేపర్ లీకేజీకి సంబంధించి ఎంతమందిని అరెస్ట్ చేశారనే దానిపై స్పష్టత పూర్తి స్థాయిలో లేకపోవడం అనేది అందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే పరీక్షను మళ్ళీ నిర్వహించాలి అనేది కూడా పెద్ద ఎత్తున వస్తున్న డిమాండ్, పరీక్షను రద్దు చేయాలని కూడా కొంతమంది కోరుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే అన్ని రకాలుగా పరిశీలించిన తర్వాత అన్ని కోణాల్లో కూడా పూర్తి స్థాయిలో గమనించి పరిశీలించి విచారణ చేసిన తర్వాత మాత్రమే దీనిపై తుది తీర్పు వెలువడిస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది. మొత్తం విచారణను గురువారానికి వాయిదా వేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే నీట్ ప్రశ్నపత్రం అనేది ఇప్పటికే లీక్ అయిన వ్యవహారం కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తుపై దేశవ్యాప్తంగా కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా దీన్ని ప్రక్షాళన చేయాలి. అలాగే గతంలో రాష్ట్రాల పరిధిలో కూడా మెడికల్ కు సంబంధించిన సీట్ల కేటాయింపుకు సంబంధించిన ప్రక్రియ ఉన్న సందర్భం ఉన్న నేపథ్యంలో తమిళనాడు వంటి రాష్ట్రాలు అయితే పూర్తిగా నీట్ ను రద్దు చేయాలనే డిమాండ్ కూడా తెరపైకి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అనేక రాష్ట్రాల్లో కూడా ఈ డిమాండ్ మరింత ఊపందుకుంటున్న సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ క్రమంలో నీట్ పై ఈరోజు ఏకంగా సుప్రీంకోర్టులో విచారణ జరగడం, కీలకమైన వ్యాఖ్యలు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన నేపథ్యంలో నీట్ పరీక్షకు సంబంధించిన తదుపరి
వ్యవహారం ఎట్లా ఉంటుందనేది అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. గురువారంకి ఈ కేసు వాయిదా పడిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి కూడా సుప్రీంకోర్టు ఇవ్వబోతున్న డైరెక్షన్ పైనే అందరి దృష్టి కూడా ప్రస్తుతం కేంద్రీకృతమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ రాజు.